అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో వారాహిదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, ఈ నవరాత్రులు జరుపుకోవడానికి మనం ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలతో పాటు ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ నవరాత్రులను ఎలా జరుపుకోవాలి, మనం పీఠం తప్పనిసరిగా పెట్టాలా లేదా, అమ్మవారికి ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ స్తోత్రాలను చదువుకోవాలి, అలాగే నాకు ఫలించిన ఒక ప్రత్యేకమైన దీప పరిహారం కూడా మీతో నేను ఈ వీడియోలో పంచుకోబోతున్నాను. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ సంవత్సరం జూలై 15వ తేదీ నుండి శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రులు మనకి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ 9 రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి ఆరాధిస్తే మన ధర్మబద్ధమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని మన పెద్దలు చెప్తున్నారు. ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా అందరూ ఇంట్లోనే చేసుకోగలిగే పూజా విధానాన్ని గురించి వివరిస్తున్నానన్నమాట. వారాహి అమ్మవారి పూజకు తప్పనిసరిగా పీఠం పెట్టుకోవాల్సిన నియమం అనేవి లేదు. పీఠం కనుక పెట్టుకునేటట్టయితే కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి వస్తుంది. మధ్యలో ఇంటికి తాళం వేసి మనం బయటకు వెళ్ళకూడదు, అశౌచము అంటూ అనేవి రాకూడదు, పూజ ఆగిపోకుండా చూసుకోవాలన్నమాట. ఈ 9 రోజులు కూడా ఆడవారికి కనుక అడ్డంకులు వస్తాయి కదా, అలాంటప్పుడు ఇంట్లోని మగవారు పూజను కొనసాగించాలి. కలశ స్థాపనకు అలాగే అఖండ దీపానికి కూడా ఈ నియమాలే వర్తిస్తాయి. దీక్షలో 9 రోజులు కూడా పూజ చేసుకునేవారు ఈ విధమైన నియమాలను పాటిస్తూ పూజను పూర్తి చేసుకోవాలన్నమాట, దీక్ష తీసుకోవాలి అనుకుంటే. ఈ నియమాలన్నీ పాటించడానికి వీలు కాదు అనుకునేవారు ఎలాంటి భయం కూడా లేకుండా చాలా సింపుల్గా ఈ నవరాత్రి పూజను జరుపుకోవచ్చు. దీనికోసం ఈ విధంగా పీఠాన్నైనా సిద్ధం చేసుకోవచ్చు, లేదంటే కనుక మీ పూజా మందిరంలోనే రోజువారీ పూజతో పాటే వారాహిదేవి నవరాత్రుల్ని రాత్రిపూట నిర్వహించుకోవచ్చు అనమాట. అయితే నా సలహా ఏంటంటే విగ్రహం కంటే కూడా అమ్మవారి పటాన్ని ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే మనం విగ్రహం పెట్టి ఆరాధిస్తే కనుక అమ్మవారిని మరింత విశేషమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. నైవేద్యాలు, సేవలు చాలా ఎక్కువగా అవసరం అవుతాయి అన్నమాట. పటం కూడా లేకపోతే కనుక చిన్న పసుపు గౌరమ్మనైనా సరే తయారు చేసి ఆ పసుపు ముద్దనే వారాహి అమ్మవారిగా భావించి పూజించుకోవడం అనేది ఎంతో శ్రేష్టం. పటం లేకపోయినా సరే పటం కంటే కూడా పసుపు గౌరమ్మని పూజించుకోవడమే ఎంతో శ్రేష్టం అనమాట. పసుపు గౌరమ్మ కూడా 9 రోజులు ఉండాలి కాబట్టి ఈ పసుపుని నీటితో కాకుండా ఆవు నేతితో తడిపి గౌరీమాతగా చేసుకోవడం అనేది మంచిదనమాట. నాకు ఈ విషయాన్ని మా ఇంటి దగ్గర దేవాలయంలోని పూజారి గారు చెప్పారు. అయితే వారాహిదేవి పూజకు ఎరుపు రంగు ఒత్తులు అలాగే ఎరుపు రంగు అక్షంతలను వాడతారు కదా, ఇవి ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను వేరే వీడియోలో మీకు వివరంగా చెప్తాను. ఇంకా అమ్మవారి పూజకి మనం ఉపయోగించే పూల విషయానికి వస్తే కనుక అమ్మవారికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం అని చెప్తారు. ఈ ఎర్రటి పూలలో కూడా ఎర్ర మందారాలు అలాగే ఎర్రని గన్నేరు పూలు చాలా ఇష్టం అని చెప్పేసి అమ్మవారికి చెప్తూ ఉంటారనమాట. ఎర్రని పూలు దొరకకపోయినా సరే బాధపడాల్సిన అవసరం లేదు. నేను కూడా తెల్లని పూలతోటి పూజిస్తున్నాను అనమాట. నాకు ఎర్రటి పూలు దొరకలేదు. ముఖ్యమైనది మన భక్తి మాత్రమే. సింపుల్గా 9 రోజులు కూడా పీఠం పెట్టుకొని చేసుకోవాలి అనుకునే వాళ్ళు ముందైతే పీఠం సిద్ధం చేసుకొని వారాహి అమ్మవారి పటాన్ని పెట్టుకోవాలన్నమాట. కింద 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమ వేసి మన అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ స్థాపించుకోవాలన్నమాట. ఆ తర్వాత దీపారాధన చేయాలి. ఈ విధమైన ప్రత్యేకమైన పూజలకి మనం పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు 2 దీపాలను వెలిగించాలన్నమాట. ఈ విధంగా దీపారాధన చేసి ఆ దీపానికి కూడా గంధము కుంకుమతోటి అలంకరించి పుష్పాలతోటి పూజించుకోవాలి. ఆ తర్వాత మనం కుదిరితే ఈ పటానికే మనం పూజించుకోవచ్చు, లేదంటే గనక మనం పసుపు గౌరమ్మని చేసుకొని ఆ పసుపు గౌరమ్మని పూజించుకోవచ్చు అనమాట. పటం పెట్టుకోకపోయినా మనం ఈ పసుపు గౌరమ్మని మాత్రమే పెట్టుకొని ఆవిడలోనే వారాహిదేవిని ఆవాహన చేసుకొని మనం పూజించుకోవచ్చు. అయితే మనం ఏ పూజ మొదలుపెట్టినా సరే విఘ్నాలు కలగకుండా ఉండడానికి ఎన్ని రోజులు సంకల్పించినా సరే విఘ్నాలు కలగకుండా పూజ మొత్తం పూర్తవ్వడానికి 9 రోజులు కూడా నిర్విఘ్నంగా చేసుకోవడానికి మనం ముందైతే వినాయకుడిని తప్పనిసరిగా పూజించుకుంటామన్నమాట. ఇప్పుడు కూడా అంతే, మనం పీఠం పెట్టుకొని వినాయకుడిని పూజించుకోవాలి. అదే కనుక మీరు పూజా మందిరంలోనే చేసుకుంటున్నట్టయితే కనుక మనకి పూజా మందిరంలోనే వినాయకుడు ఉంటాడు కాబట్టి ప్రత్యేకంగా పసుపుతోటి వినాయకుడిని చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. విడిగా పీఠం పెట్టుకుంటే మటుకు వినాయకుడిని చేసుకోవాలి. ఈ వినాయకుడిని ఏ రోజుకి ఆ రోజు మార్చుకుంటూ ఉండాలి.
9 రోజులు పీఠాన్ని ఉంచుకునేవాళ్ళు. పసుపుతోటి చేసుకున్న వారాహి అమ్మవారిని కానీ, లేదంటే పటాన్ని కానీ ప్రతిరోజు కదల్చకుండా వినాయకుడిని మటుకు ప్రతిరోజు సిద్ధం చేసుకొని మనం పూజించుకోవాలన్నమాట. వినాయక పూజకు మనం షోడశోపచార పూజ అయినా చేసుకోవచ్చు, లేదంటే గనక పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ వినాయకుడిని అష్టోత్తర శతనామావళితోటి పూజించుకుంటున్నాను. మనం వారాహి అమ్మవారికి ఎరుపు అక్షంతలు వాడుతాం కదా. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి పూజకు మనం మామూలు పసుపు అక్షంతలనే వాడి పూజిస్తామన్నమాట. పూజించుకున్న తరువాత స్వామివారికి ఒక బెల్లం ముక్క లేదంటే పండు, అరటిపళ్ళు అలా నైవేద్యం పెట్టుకొని హారతిచ్చుకొని స్వామివారికి ఉద్వాసన అనేది చెప్పుకోవాలి. విఘ్నేశ్వర స్వామివారికి అష్టోత్తరం చదువుకోలేని వాళ్ళు ఏంటంటే స్వామివారివి కూడా ద్వాదశ నామాలు ఉంటాయి అన్నమాట. ఆ ద్వాదశ నామాలు చదువుకొని మనం పూజను పూర్తి చేసుకోవచ్చు. ధూపం ఇచ్చిన తర్వాత నైవేద్యాన్ని సమర్పించి హారతి ఇచ్చి మనం స్వామివారికి ఉద్వాసన చెప్పాలి. ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే గనక వారాహి అమ్మవారికి ఉదయం పూట పూజించకూడదు, అలాగే సాయంత్రం కూడా పూజించకూడదు. రాత్రి చీకటి పడ్డ తర్వాత చంద్రుడు నక్షత్రాలు కనిపించిన తర్వాత మాత్రమే, అంటే 8:30, 9 ఆ టైంలో అమ్మవారిని మనం పూజించుకోవాలి. ఈలోగా మనం పూజకి అన్నీ సిద్ధం చేసుకొని పీఠాన్ని ఏర్పరచుకొని ప్రసాదాలు అవన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకుని మనం ఆ టైం కల్లా పూజలో కూర్చుంటే సరిపోతుందనమాట. ఇంకా అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి అంటే పానకం, వడపప్పు తప్పకుండా సమర్పించాలి. ఇంకా మీ శక్తి కొద్దీ ఎర్రని పండ్లు, దానిమ్మ లాంటివి అనమాట. అలాగే ఏవైనా దుంపలు, కంద వంటివి, దాంతోపాటు ఏదైనా అన్న నివేదన కూడా చేస్తే చాలా మంచిది. అంటే పరమాన్నము, పులిహోర, దద్దోజనం అమ్మవారికి నైవేద్యం పెట్టడం చాలా మంచిదనమాట. ఎందుకంటే దద్దోజన నైవేద్యం చలవగా భావిస్తారు, అందుకని అది నైవేద్యం పెట్టడం చాలా మంచిది. ఇవేమి పెట్టినా పెట్టకపోయినా సరే ప్రతిరోజు కూడా పానకం, వడపప్పు తప్పకుండా నైవేద్యంగా సమర్పించాలి. వీటితో పాటు అమ్మవారి పూజలో ఒక నిమ్మకాయ కనుక మనం తెచ్చి పెట్టుకుంటే ఆ నిమ్మకాయని చక్కగా శుభ్రపరచుకొని దానికి ఒక కుంకుమ బొట్టు పెట్టుకొని అది కనుక అమ్మవారి పూజలో మనం పెట్టుకొని ఈ 9 రోజులు కూడా ఆ నిమ్మకాయ పూజలో ఉంచుకున్న తర్వాత ఆ నిమ్మకాయ కనుక పాడైపోకుండా, అంటే ఎండిపోతుంది కదా ఈ 9 రోజులు, అలా ఎండిపోకుండా ఉంటే కనుక ఆ నిమ్మకాయని చక్కగా మనం రసం తీసుకొని అమ్మవారి ప్రసాదంగా మనం స్వీకరించవచ్చు. లేదంటే కనుక ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఏమవుతుందంటే దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, అలాగే ఇంట్లోకి రాకుండా కూడా ఉంటుందన్నమాట. ఈ పరిహారం ఒకటి చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం అమ్మవారిని పూజించేటప్పుడు ఏ శ్లోకాలని, స్తోత్రాలని చదువుకోవాలంటే అమ్మవారి అష్టోత్తర శతనామావళి ఉంటుంది, అది చదువుకోవచ్చు. లేదంటే కనుక అమ్మవారి ద్వాదశ నామావళి, అది చాలా శ్రేష్టం అని చెప్తారు. అష్టోత్తర శతనామావళి మేము చదవలేము అనుకునే వాళ్ళు ఈ ద్వాదశ నామావళి అయినా చదువుకోవచ్చు అనమాట. అది కూడా ఎలాగంటే ఈ ద్వాదశ నామాలు ఒకసారి అన్నట్టుగా, లేదంటే 3 సార్లు, 12 సార్లు, 11 సార్లు, 21 సార్లు అలా కూడా చదువుకోవచ్చు అనమాట. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ఈ 9 రోజుల్లో కూడా లలితా సహస్రనామ పారాయణం చేయడం ఎంతో శ్రేష్టం అనమాట. అయితే ఆడవారికి అడ్డంకులు వస్తాయి కదా, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆడవారు మొదటి రోజు నుంచి పూజ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు, మధ్యలో మాకు ఆటంకాలు ఏమీ లేవు అంటే. లేదంటే గనక పంచమి రోజు నుంచి మొదలు పెట్టచ్చు, లేదా ఆఖరి 3 రోజులు పూజను చేసుకోవచ్చు. నేను చెప్పే దీపపు పరిహారాన్ని కూడా అంతేనండి, మొదటి నుంచి చేసుకోవచ్చు. మాకు కుదరదు అనంటే పంచమి రోజున చేసుకోవచ్చు, లేదంటే గనక ఆఖరి 3 రోజులు, లేదంటే చివరి ఒక్క రోజైనా సరే చేసుకోవచ్చు అనమాట. పూజనైనా సరే ఆ పరిహారాన్నైనా సరే. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడం చాలా మంచిది. ఈ కుంకుమ పూజ కూడా ఎలాగంటే మనం ఒక ప్లేట్లో కుంకుమని వేసుకొని మనం పూజించుకోవచ్చు అనమాట. ఆ కుంకుమ అంతా సేకరించుకొని మనం తర్వాత బొట్టుగా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను గత సంవత్సరం చేసుకొని ఫలితాన్ని పొందిన ఒక దీపపు పరిహారం గురించి మీతో పంచుకుంటున్నాను అనమాట. ఇదేంటంటే కనుక ఒక పళ్ళెని తీసుకొని ఆ పళ్ళెన్ని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. ఇది మనం రోజు పూజ చేసుకున్న పూజా మందిరంలో అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ పరిహారాన్ని చేసుకుంటున్నామో అప్పటి నుంచి నవరాత్రులు పూర్తయ్యే వరకు, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా 9 రోజులు, లేదంటే 5 రోజులు, 3 రోజులు, ఆఖరి ఒక్క రోజు అయినా సరే, ఆ ఒక్కరోజు అయినా సరే ఆ
ప్లేట్ని అనేది మనం కదపకూడదు, అమ్మవారి దగ్గర అట్లానే ఉంచాలన్నమాట. అది కదపకుండా దాంట్లో 3 గుప్పెళ్ళు కానీ లేదంటే 5 గుప్పెళ్ళు కానీ బియ్యాన్ని పోసుకోవాలి. మీ వీలుకు తగ్గట్టుగా ప్లేట్ని పెట్టుకోండి. దానికి చక్కగా బొట్లు 4 దిక్కుల 4 బొట్లు అలంకరించి మధ్యలో గంధం బొట్టు కుంకుమ బొట్టుతోటి పెట్టుకొని 5 గుప్పెళ్ళు కానీ 3 గుప్పెళ్ళు కానీ బియ్యాన్ని పోయాలన్నమాట. వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఈ బియ్యంలో ఏంటంటే కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి ఆ బియ్యాన్ని కలపాలి. ఎటువంటి నీళ్లు కానీ నూనె లేకపోతే కనుక ఆవు నెయ్యి ఏమీ వాడకుండా జస్ట్ ఆ బియ్యాన్ని అలా పసుపు కుంకుమ కలిసేలాగా కలపాలన్నమాట. ఆ తర్వాత ఒక 5 లవంగాల్ని తీసుకొని, నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో లవంగాల యొక్క పువ్వు అనేది పైకి వచ్చే విధంగా 4 దిక్కుల 4 లవంగాల్ని పెట్టాలి. ఆ తర్వాత 5వ లవంగం ఉంటుంది కదా, అది ఎలాగైనా పెట్టచ్చండి. ఇలాగే నిలబెట్టాలని లేదు, నేను అడ్డంగా పడుకోబెడుతున్నానమాట. ఇవి 5 లవంగాల్ని ఈ విధంగా పెట్టేసేసుకొని మనం ప్లేట్ కనుక అడ్జస్ట్ చేసుకోవాలి అనంటే ఈ లవంగాల్ని పెట్టకముందే అడ్జస్ట్ చేయాలన్నమాట. బియ్యం అది పొయ్యకముందే మన ప్లేట్ని సరి చేసుకోవాలి. ఆ తర్వాత 2 ప్రమిదల్ని తీసుకొని, కొత్త ప్రమిదలే అయ్యి ఉండాలి అన్న నియమం కూడా లేదు. 2 ప్రమిదల్ని తీసుకొని ముందు ఒక ప్రమిద ఆ మధ్యలో పెట్టిన లవంగం మీద ఆ ప్రమిద పెట్టాలన్నమాట. పెట్టి అందులో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ అలాగే అక్షతలు వేసి ఇంకొక ప్రమిదని దాని మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆవు నెయ్యితో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవచ్చు అనమాట. నేనైతే నువ్వుల నూనెతోటే చేస్తున్నాను. మన అమ్మవారి కోసం సిద్ధంగా చేసి పెట్టుకున్న ఎర్ర ఒత్తుల్ని ఇందులో వేసి మనం దీపారాధన అనేది చేసుకోవాలి. ఈ దీపారాధనకి 2 జ్యోతులు వెలిగితే సరిపోతుంది. నేను ఈ పరిహారాన్ని స్వయంగా చేసుకున్నాను. నా కోరిక నెరవేరిన తర్వాతే నేను మీ అందరితో కూడాను పంచుకుంటున్నాను అనమాట. అందుకే ఇంత నమ్మకంతో చెప్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి అమ్మవారి అనుగ్రహం పొందండి. ఈ విధంగా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఈ ప్రమిదకు కూడా గంధం కుంకుమతోటి అలంకరించుకొని పువ్వులతోటి పూజించుకోవాలి. ఇక ఇక్కడితోటి మన పరిహారం అనేది పూర్తయిపోయిందనమాట. ఆ తరువాత మనం ఈ పళ్ళాన్ని కానీ అందులో ఉన్న బియ్యాన్ని లవంగాల్ని ఏం చేయాలి అనేది నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. ఈ విధంగా చక్కగా దీపాన్ని కూడా పూజించుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి మిగిలిన పూజ అనేది మనం చేసుకోవాలన్నమాట. షోడశోపచార పూజ అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేసుకొని అక్కడ పెట్టుకున్న తర్వాత, లేకపోతే కనుక ఆవాహన చేసుకొని అక్కడికి పెట్టుకున్నవి పూజించుకున్న తర్వాత మనం ఈ దీప పరిహారాన్ని చేసుకొని చక్కగా ఈ పరిహారం చేసేటప్పుడు బియ్యాన్ని ప్లేట్లో పోసేటప్పుడు మనం ఒక కోరిక కోరుకొని ఆ సంకల్పం నెరవేరాలి, ఒక ధర్మబద్ధమైన కోరిక కోరుకొని అది నెరవేరాలి అని అమ్మవారిని స్మరించుకుంటూ ఆ కోరిక చెప్పుకొని మనం ఆ తర్వాత బియ్యాన్ని పోసి లవంగాలు పెట్టి దీపాన్ని వెలిగించుకొని మళ్ళీ నమస్కరించుకొని మన కోరిక అనేది అమ్మవారికి చెప్పుకోవాలన్నమాట ఆ దీపానికి. ఆ తర్వాత ఇంకా అమ్మవారికి మనం పూజ చేసేసుకోవాలన్నమాట. అమ్మవారి ద్వాదశ నామాలు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే మనకి ఈ నవరాత్రుల చివరి రోజు గురువారం వచ్చింది కదా, మరి పీఠం పెట్టుకున్నా లేదంటే కనుక పసుపుతోటి అమ్మవారిని చేసుకున్నా సరే అది ఏ రోజు కదపాలి అని అంటే కనుక అదే రోజు లేదంటే కనుక మరుసటి రోజు మనం పంపించకూడదు అనమాట. ఎందుకంటే మరుసటి రోజు శుక్రవారం వచ్చింది. మనం పూజ చేసుకున్న ఆఖరి రోజు గురువారం రోజున పంపించాం అమ్మవారిని, తెల్లారే ఉద్వాసన చెప్తాము. తెల్లారి వచ్చేసి శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా మనం ఉద్వాసన చెప్పకుండా మరుసటి రోజున అంటే శనివారం రోజునే మన అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. అది కూడా తెల్లవారుజామునే, ఇంకా తెల్లారక ముందే చీకటి ఉండగానే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చంద్రుడు నక్షత్రాలు ఉండగానే శనివారం తెల్లవారుజామునే అమ్మవారికి మనం తాంబూలాన్ని సమర్పించి ఉద్వాసన చెప్పాలన్నమాట. తాంబూలంలో కూడా శక్తి ఉన్న వాళ్ళు ఏంటంటే చీర బ్లౌజ్ పీసు పెట్టి తాంబూలం పెట్టి అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. ఆ తాంబూలాన్ని ఆఖరి రోజున ఒక పేరెంటాన్ని పిలుచుకొని ముత్తైదువుని పిలుచుకొని ఆవిడికైనా ఇచ్చుకోవచ్చు. లేదంటే కనుక ఆ చీరని కానీ లేదంటే ఒక బ్లౌజ్ పీసే పెట్టుకున్న దాన్నే కానీ మనమే ఉంచుకొని ఆ వచ్చిన ముత్తైదువుకి మనం వేరేగా తాంబూలమైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా పూజ పూర్తి చేసేసుకొని మనం లాస్ట్కి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి
పానకము వడపప్పు నైవేద్యంగా సమర్పించేసి హారతి ఇచ్చేసుకోవాలన్నమాట. ఇదే పూజా విధానాన్ని మనం ప్రతిరోజు కూడా చేయవచ్చు. అయితే ఈ దీపం ఈరోజు కొండెక్కిపోతుంది కదా, రేపు ఏంటంటే ఆ ప్లేట్ని కానీ బియ్యాన్ని కానీ లవంగాల్ని కానీ ఏమాత్రం కదిలించకుండా, లవంగాలు లోపలికి వెళ్ళిపోయినా పక్కకి జరిగిపోయినా ఏమాత్రం కదిలించకుండా ఆ పైనున్న ప్రమిదల్ని మాత్రమే తీసేసి మనం వేరే మంచి ప్రమిదలు పెట్టుకొని మళ్ళీ దీపారాధన చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా ప్రతిరోజు చేసుకుంటూ ఉండాలి. బియ్యాన్ని వీటిని ఏం చేయాలి అనేది నేను వేరే వీడియోలో షేర్ చేస్తానన్నమాట మీకు. అంతేనండి ఈ వీడియో. ఇలా సింపుల్గా కలశ స్థాపన కానీ అఖండ దీపం కానీ ఏమీ లేకుండా మనం సింపుల్గా ఇంట్లోనే అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి నవరాత్రులు అనే విషయాన్ని పూర్తి సమాచారం అందించాను అని అనుకుంటున్నాను. ఒక్కటి ఎప్పుడైనా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమ్మవారికి కావాల్సింది ఆడంబరం కాదు, మన భక్తి, మన విశ్వాసం. భయపడకుండా సాధ్యమైనంత సరళంగా ప్రేమతోటి ఈ వారాహి నవరాత్రుల్ని పూర్తి చేయండి. ముడుపు ఎలా కట్టాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అమ్మవారి అనుగ్రహంతో మీ కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి నిండాలని, అలాగే మీ ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి.